Hello everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. Lishan, hi, చెప్పు లిషాన్. హాయ్. యాందిరయ్యా ఏం చేస్తున్నా? మా సార్ చాలా బిజీగా ఉయ్యాలలో ఊగుతూ ఆడుతున్నారు. అస్సలు పట్టించుకోవట్లేదు. ఏరా హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. వెళ్ళమమ్మా హాయ్ అంటావు, పో నేను ఆడుకోవాలంటున్నాడు. అయితే దేర్ అంటే దాన్ని అక్కడ పెట్టాలట. దువ్వెని పెట్టి వాడు తెగ దువ్వేసుకుంటున్నాడు. నేనేమో అంత నూనె రాయద్దమ్మా ప్లీజ్ అని అంటుంటే, లేదు వాడికి జుట్టు బాగా పెరగాలని చెప్పి ఆ విధంగా రాస్తాను మమ్మీ మలిషి కోసం. సో వాడి జుట్టు ధమాలని పెరిగిపోతుందని, సో అదే ప్రాసెస్ అవుతుంది అనమాట. సో వాడికి పెరుగుతుంది. సో ఈరోజు పాస్తా నాకు చాలా ఇష్టం. బట్ నేను ఎప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా మా లిషాన్ కూడా నాకు కావాలని చెప్పి వాడు చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు అనమాట. సో ఎలాగా తింటున్నాం కదా. సో ఈరోజు మా లిషుకి కూడా చేసేద్దాము పాస్తా, వాడికి కూడా తినిపించేద్దాం అనుకుంటున్నాం. ఇదిగో వాడి కారు బుడ్డి కారు పడేసాడు, దుబ్బని పడేసాడు రోయ్. ఇంకో కారు, ఇదిగో కారు. సో వాడి కోసం పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలాగా ఏంటి అదంతా కూడా చూపించేస్తాను. సో దానికి ముందు కొంచెం నేను నా స్కిన్ కేర్ చేసేసుకుంటానే. సో మనం మన స్కిన్ కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డార్క్ స్పాట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని పోగొట్టుకోవడం కోసం నా దగ్గర అయితే ఒక స్పెషల్ సిరమ్ ఉంది. అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అనమాట. ఈ సిరమ్ అయితే ఫేస్ మీద కనిపించే డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ గివ్స్ స్కిన్ బ్యూటిఫుల్ అండ్ స్పాట్లెస్ గ్లో అనమాట. ఈ బ్రాండ్ అయితే నేను ట్రస్ట్ చేసేస్తాను అండ్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేసేస్తున్నాను. ఇదైతే స్వరాస కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేసి అయితే దీన్ని రెడీ చేసేసారు. దీని వల్ల పవర్ ఆఫ్ టర్మరిక్ ఏదైతే ఉందో దాన్ని పోకుండా రీటైన్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా ఇందులో 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ ఆల్సో 2% నయాసినమైడ్ ఉంది. ఇదైతే మన స్కిన్ బ్రైట్నింగ్ కి అండ్ ఆల్సో టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో టర్మరిక్ లోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని లైటన్ చేయడానికి హెల్ప్ చేసేస్తుంది. సో దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సిరమ్ ని మన స్కిన్ మీద అప్లై చేసేసి సర్క్యులర్ మోషన్ లో పెట్టి మసాజ్ చేయడమే, సింపుల్. సో మీరు డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేసేసుకుని స్పాట్లెస్ గ్లో ఉండాలి అనుకుంటే ట్రై హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. సో ఇది యూజ్ చేసిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు ఫాలో అప్ విత్ మాయిశ్చరైజర్ టు లాక్ ఇన్ ద హైడ్రేషన్. సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను అండ్ దీని మీద గ్రేట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ఓకే, నేనైతే నా స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే మా లిషాన్ కోసం అండ్ నా కోసం వైట్ పాస్తా అయితే చేసేస్తాను. ఈ పాస్తా వచ్చేసి మిల్క్ తో చేసాం కాబట్టి అది మంచిదే అండ్ ఆల్సో పాస్తా వీట్ పాస్తా అనమాట. సో అది కూడా మంచిదే అండ్ ఆల్సో దీంట్లో ఫుల్ గా వెజిటేబుల్స్ అది వేస్తాం కాబట్టి ఇట్స్ హెల్దీ ఫుడ్ అనమాట. సో మా లిషాన్ కోసం ఎలా చేస్తాను ఏంటి, మామూలుగా అయితే ఇది నాకు చాలా 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 ఇష్టం అనమాట. బట్ వాడికి నేను తింటుంటే వాడు కూడా వచ్చి నా దగ్గర తిన్నాడు. సో అలా వాడికి కూడా చాలా నచ్చుతుంది. సో ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను చేశాను, వాడు ఇష్టంగా తిన్నాడు. సో ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేసండి అండ్ మీరు కూడా కావాలంటే ట్రై చేసేయండి. సో యా, లెట్స్ బిగిన్. సో వైట్ పాస్తా చేయడానికి నేనైతే వెజిటేబుల్స్ తీసేసుకున్నాను. సో ఫ్రోజన్ కార్న్ అనమాట, స్వీట్ కార్న్ అండ్ ఆల్సో ఆనియన్ తీసుకున్నాను అండ్ క్యారెట్, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం 1 or 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో గార్లిక్ కూడా ఉంది, గార్లిక్. సో బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మామూలుగా వాడికి కొంచెం కలర్ఫుల్గా ఉంటే చూస్తాడు, తినడు బట్ చూస్తాడు అండ్ ఏదో కొంత వెరైటీగా ఉందని చెప్పి అలా తింటూ ఉంటాడు అనమాట పాస్తా. సో ఆ రకంగా కనీసం చూస్తూనే నమ్మకం అలవాటు అవుతుందంట. దీంట్లో ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో మామూలుగా మేము బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అన్ని ఉంటాయి కాబట్టి వాడు వెరైటీగా అన్ని వావ్ అన్నట్టు చూస్తాడు. కానీ వాడు మెయిన్గా ఫ్లేవర్ జ్యూస్ అది ఉంటుంది కదా అండ్ చిన్న చిన్న పాస్తా ముక్కలు అలా తింటూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు వాడి కోసం కూడా చేస్తాం కాబట్టి ఇంట్లో మేము కూడా తినచ్చు అండ్ ఆల్సో వాడు కూడా తినచ్చు. సో అందరికి సరిపడేలాగా చేస్తున్నాము, ఎస్పెషల్లీ మా వాడికి సరిపడేలా చేస్తున్నాను అనమాట. సో ఇదైతే వెజిటేబుల్స్ అన్ని వేస్తున్నాను. సో పాస్తా అనగానే ఫస్ట్ ఇమీడియట్ గా మనకి మైదా అమ్మో మంచిది కాదు అని చెప్పంటారు, బట్ ఇట్స్ వీట్ పాస్తా అనమాట. సో ఇది చాలా హెల్తీ అండ్ ఆల్సో ఫుల్ గా కూడా ఉంటుంది. సో ఆ రకంగా ఇది చాలా మంచిది అనమాట, వెజిటేబుల్స్ అండ్ ఆల్సో వీట్ పాస్తా కాబట్టి. సో ఎలా చేస్తాను అది కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను మూకుడు పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను అండ్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో దట్ కొంచెం వేడెక్కి దీంట్లో పాస్తా అది వేసేస్తాను అనమాట, సో దట్ అది మెత్తబెట్టడానికి. సో దీంట్లో అయితే కాస్త సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను అండ్ ఆల్సో కాస్త ఆయిల్ అండ్ దెన్ పాస్తా కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మంచిగా బాయిల్ అయిపోయి చాలా మెత్తగా అవ్వాలి. సో మెత్తగా అయ్యేదాకా దీంట్లో పెట్టేద్దాం. సో పాస్తా పీసెస్ అన్ని కూడా ఉడికే లోపల నేనైతే వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో వెజీస్ అన్ని కూడా రెడీగానే ఉన్నాయి.
సో ఇదైతే చాలా బాగా ఉడికిపోయింది, బాగా మెత్తగా కూడా ఉంది. సో ఈజీ టు ఈట్ అనమాట. సో మెత్తగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంక ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ మూకుడు ఆన్ చేసేసుకున్నాం, దాంట్లో ఆయిల్ అది వేసేసుకున్నాం. సో ఇందులో చాప్డ్ గార్లిక్ వేసేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఆనియన్ కూడా బ్రౌన్గా వచ్చేలాగా కలిపేసుకుంటున్నాను. సో ఇంక దీంట్లో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తున్నాం. క్యారెట్, ఒక 2 to 3 minutes ఇలాగా వేయించేసుకోండి. సో దట్ కొంచెం మగ్గాలన్నమాట. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాం కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తాను. సో నెక్స్ట్ బటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ బటర్ వేసేసాను కదా, ఇందులో ఒక 1 స్పూన్ అలాగా మైదా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఇంకా మిల్క్ యాడ్ చేసేస్తాం. సో పాలు అయితే కొంచెం ఉడికిపోయాయి. సో దీంట్లో నేను మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసేస్తాను. అండ్ ఆల్సో కాస్త పెప్పర్ యాడ్ చేసేసాను. అండ్ ఆల్సో కాస్త సాల్ట్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇందులో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయొచ్చు, బట్ చిల్లీ ఫ్లేక్స్ విడిగా మనం తినేటప్పుడు వేసుకోవచ్చు అన్న దీంట్లో నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయలేదన్నమాట. సో దట్ ఇది మొత్తంలో మిక్స్ చేసేస్తే మాడికి కారంగా ఉంటుంది కదా, సో అందుకని ఇప్పుడు యాడ్ చేయలేదు. సో ఇంకా నేను దీంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ వెజీస్ ఒకటి కూడా విడిగా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా డైట్లో ఉన్నా కూడా డైరెక్ట్ ఈ వెజీసే తినేయచ్చు. సో చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఆల్సో పాస్తా కూడా యాడ్ చేసేసా. ఓకే, సో పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, వెజీస్ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఫుల్గా వెజిటేబుల్స్ వేసాం కదా, అండ్ ఆల్సో పాస్తా అంతా కూడా రెడీ అయిపోయింది. సో యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, యమ్మీ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పాప మాలిషాన్ అయితే పడుకున్నాడు. సో వాడు లేచిన తర్వాత పెడతాను, బట్ ఈ లోపల నేనైతే టేస్టింగ్ చేసి ఎలా ఉంది కూడా చూపించేస్తాను. బాగుంది. సాల్ట్ పేపర్ అన్ని కూడా కరెక్ట్గా సరిపోయి. అండ్ ఆల్సో కొంచెం స్పైసీగా కావాలంటే, స్పైసీ లేదు, స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకుంటే కనుక ఇంకా స్పైసీగా ఉంటుంది. ఇంకా ఏదైనా కొంచెం హడావుడి కావాలి అనుకుంటే కనుక మిక్స్డ్ హర్బ్స్ అవి కూడా పైన మేము గార్నిషింగ్ లాగా వేసుకుంటాం అనమాట. సో జనరల్గా ఎప్పుడు బయటకు వెళ్తే అలాగే చేస్తాము. సో ఇంట్లో కూడా ఎప్పుడైనా అలా ట్రై చేయాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే మా లిషాన్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. వాడైతే బాగా తింటాడు, వాడేమో కానీ నేనైతే టపా తినేస్తున్నాను. యమ్మీ యమ్మీ. ఓకే, సో మా లిషాన్ వేసిన తర్వాత వాడికైతే టేస్టింగ్ చూపించేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ చేయాలి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బెల్ ఐకాన్ టంగ్ మని పెట్టేసండి. That's a love guys. Take care. Bye bye.